గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో నవమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు ఇక్ష్వాకు వంశ చరిత్ర వర్ణించి చెబుతూ అందులో భాగంగా శ్రీరాముని ఔన్నత్యాన్ని వర్ణిస్తూ ఉన్నారు. సుబాహుశ్రుతసేనశ్చ శత్రుఘ్నస్య బభూవతుః గంధర్వాన్ కోటిశో జిఘ్నే భరతో విజయే దిశాం తదీయం ధనమాదాయ సర్వం రాజ్ఞే న్యవేదయత్. రాముల వారి యొక్క సంతానం, అలాగే భరతుడు, లక్ష్మణస్వామి, శత్రుఘ్నుడు వారి వారి సంతానముల గురించి వర్ణించి చెబుతూ శత్రుఘ్నునకు 2 కుమారులున్నారు. వారి పేర్లు సుబాహువు, శృతసేనుడు అని చెప్పి, భరతుడు శ్రీరామచంద్రమూర్తి ఆజ్ఞ ప్రకారం దిగ్విజయ యాత్ర చేసి రాజ్యములను జయించినటువంటి వాడై, అలాగే గంధర్వులతో యుద్ధం చేసి వాళ్ళని కూడా యుద్ధంలో జయించి అనేక సంపదలన్నింటినీ తీసుకుని వచ్చి ప్రభువైనటువంటి చక్రవర్తి అయిన శ్రీరామచంద్రమూర్తికి అర్పణ చేశాడు శ్రీరాముని ఆదేశంతో అని వర్ణించి చెబుతున్నారు. శత్రుఘ్నశ్చ మధోఃపుత్రం లవణం నామ రాక్షసం హత్వా మధువనే చక్రే మధురాం నామ వైపురీ. భరతుని వృత్తాంతం అలా చెప్పి ఇంకా శత్రుఘ్నుడు ఏం చేశాడు అంటే మధువు కుమారుడైనటువంటి లవణాసురుణ్ణి సంహరించి మధువనంలో మధుర అనే పట్టణాన్ని నిర్మించినటువంటి వాడు శత్రుఘ్నుడు అని చెప్పారు. మునౌ నిక్షిప్య తనయౌ సీతా భర్త్రా వివాసిత ధ్యాయంతి రామచరణౌ వివరం ప్రవివేశః. సీతాదేవి చరిత్రని చెబుతూ తన 2 పుత్రులు కుశుడు, లవుడు వీళ్ళిద్దరినీ కూడా మహర్షి అయినటువంటి వాల్మీకి మహర్షి యొక్క సన్నిధిలోనే అట్టేపెట్టి వారి సంరక్షణలో ఉంచి సీతాదేవి భర్తృవియోగాన్ని భరించలేక భూమిలో ప్రవేశించింది. ధ్యాయంతి రామచరణౌ, శ్రీరామచంద్రమూర్తి చరణములనే హృదయమునందు చక్కగా స్మరిస్తూ తన కుమారులిద్దరినీ వాల్మీకి మహర్షి సంరక్షణలో వారి ఆశ్రమంలో ఉంచి తాను మాత్రం భూమిలో ప్రవేశించింది. అంటే తనువు చాలించింది, అవతార పరిసమాప్తమయ్యింది సీతాదేవికి అని తెలియజేస్తూ తచ్ఛ్రుత్వా భగవాన్ రామో రుంధన్నపి ధియా శుచః స్మరంతస్యాః గుణాన్ తాన్ నాశక్నోత్ రోద్ధుమీశ్వరః. సీతాదేవి భూమిలో ప్రవేశించిందన్నటువంటి వార్త శ్రీరామచంద్రమూర్తి తెలుసుకున్నాడు. ధీరోదాత్త గుణం కలిగినటువంటి వాడు కాబట్టి ఆ దుఃఖాన్ని తట్టుకునేటువంటి ప్రయత్నం చేశాడు తన ధైర్య గుణంతో, తన బుద్ధితో. ధియా శుచః రుంధన్నపి, ఆ సీతాదేవి యొక్క వియోగ దుఃఖాన్ని భరించడానికి బాగా ప్రయత్నించి కూడా స్మరంతస్యాః గుణాంతాన్ నాశక్నోతు రోద్ధుమీశ్వరః, ఆ సీతాదేవి యొక్క సద్గుణములను ఒక్కసారి తలుచుకోగానే ఆమె వియోగాన్ని భరించలేకపోయాడు శ్రీరామచంద్రమూర్తి అని ఎంతో విలక్షణంగా చెబుతున్నారు. అంటే ఒక వ్యక్తి యొక్క స్మరణ స్థిరంగా నిలిచి ఉండాలి అంటే సద్గుణములను అలవరుచుకోవాలి. ఆ సద్గుణములనేటువంటివి ప్రతి ఒక్కరికి మన గురించి నిరంతరము తెలియజేస్తూనే ఉంటాయి. ఎంత మర్చిపోదామన్నా మరపునకు రావు. సీతాదేవి వియోగాన్ని భరించాలని రాముడు ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ సీతాదేవి సద్గుణముల యొక్క సంపద ఆయనకు మరపు రాకుండా అడ్డుపడుతూ ఉన్నది.
ఎంత ప్రయత్నించినా సీతావియోగాన్ని భరించలేకపోతున్నారు రామచంద్రుల వారు. స్త్రీపుం ప్రసంగ ఏతావాన్ సర్వత్ర త్రాసమావహ అపీశ్వరాణాం కిముత గ్రామ్యస్య గృహచేతసః. స్త్రీ పురుషుల యొక్క సంబంధాలు ఇలాగే ఉంటాయి. భార్యాభర్తలనేటువంటి వాళ్ళు అన్యోన్యము మనస్సుతో కలిసి ఉంటారు. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుస్తుంది. వారికి తెలిసినటువంటి రహస్యాలు ఒకరి గురించి ఒకరికి మరొకరికి తెలియవుగా. భర్త రహస్యాలు భార్యకి తెలుస్తాయి, భార్యకి సంబంధించిన గుణాలు భర్తకి తెలుస్తాయి. కాబట్టి వారిలో ఉన్నటువంటి అన్యోన్యత ప్రపంచంలో ఇంకెవరి మధ్య ఉండదు. ఎంత గంభీరమైన గుణాలు కలిగిన వాళ్ళైనా, ఎంత తట్టుకుందామని ప్రయత్నించినా కూడా గొప్పవారికి కూడా ఈ భార్యావియోగ దుఃఖం అనేది కష్టాన్ని కలిగిస్తుంది. దానికి ఉదాహరణ ఎవరు అంటే శ్రీరామచంద్రమూర్తి వారి. అది భయాన్ని కూడా కలిగిస్తుంది. నేను సీతాదేవి లేకుండా జీవించలేను అని శ్రీరామచంద్రమూర్తికే హృదయంలో కలిగింది. అలాంటి ప్రభువులకే అలాంటి భావనలు కలుగుతూ ఉంటే భార్యావియోగం చేత ఇక సామాన్యులు తట్టుకోగలరా అని ఒక చక్కని అందమైనటువంటి వాక్యాన్ని ప్రయోగించారు వ్యాసుల వారు. తత ఊర్ధ్వం బ్రహ్మచర్యం ధారయన్ అజుహోత్ ప్రభుః త్రయోదశాబ్ద సహస్రం అగ్నిహోత్రం అఖండితం. ఆ తరువాత బ్రహ్మచర్య దీక్షను పాటిస్తూ ఆ శ్రీరామచంద్రమూర్తి అగ్నిదేవుణ్ణి నిరంతరము కూడా పూజించారు. కొన్ని వేల సంవత్సరాల పాటు పరిపాలన చేశారు. వ్యాసుల వారు చెబుతున్నారు, త్రయోదశాబ్ద సాహస్రం, సుమారు 13,000 సంవత్సరాల వరకు శ్రీరామచంద్రమూర్తి యొక్క పరిపాలన సాగింది. ఏమాత్రము విచ్ఛిన్నం లేకుండా అవిచ్ఛిన్నంగా అగ్నిహోత్రుణ్ణి పూజిస్తూ ప్రజలను రక్షిస్తూ సాటిలేని బ్రహ్మచర్య దీక్షతో ఆ శ్రీరామచంద్రమూర్తి పరిపాలన కొనసాగించారు అని వర్ణించి చెప్పారు. స్మరతాం హృది విన్యస్య విద్ధం దండక కంటకైః స్వపాద పల్లవం రామః ఆత్మజ్యోతిరగాత్తతః. కొన్ని వేల సంవత్సరాలు పరిపాలన చేసిన తరువాత భూమి మీద తాను అవతరించినటువంటి ఫలితం దక్కింది. దుష్ట శిక్షణ జరిగింది, శిష్ట రక్షణ జరిగింది అని చక్కగా చింతన చేసినటువంటి శ్రీరామచంద్రమూర్తి ఇంకా మరలా వైకుంఠధామానికి వెళ్ళటం కోసం నిశ్చయించుకున్నారు. మరి వారి గుర్తులు ఎక్కడున్నాయి అంటే ఆయన గురించి నిరంతరము తపనపడి ఆలోచించేటువంటి యోగుల యొక్క హృదయాలలో ఆయన పాదపద్మములు చిరస్థాయిగా ఉండిపోయినాయి అని చెబుతూ ఇంకొంచెం అందంగా వర్ణిస్తూ ఉన్నారు. దండకారణ్యంలో సంచరించటం వల్ల పాదాలకు ముళ్ళు గుచ్చుకున్నాయి శ్రీరామచంద్రమూర్తికి. అలా ముళ్ళు గుచ్చుకోవటం వల్ల ఎర్రగా ఉన్నటువంటి అరుణిమ అధికంగా ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి పాద పద్మములు యోగుల యొక్క హృదయాల్లో స్థిరంగా నిలిచే విధంగా చేసినటువంటి ఆ పరమాత్ముడు ఇక ఈ మానవ దేహాన్ని విడిచిపెట్టి వైకుంఠధామానికి వెళ్ళడానికి సంకల్పం చేసుకున్నారు. చిగురుటాకుల వలె ఎర్రనైనటువంటి పాదపద్మాలు శ్రీరామచంద్రమూర్తివి. ఆ అరుణిమ ఎలా వచ్చింది అంటే అరణ్యంలో సంచరించటం చేత ఆ కంటకముల యొక్క గాయముల వల్ల కలిగినటువంటి అరుణిమ. అలాంటి పాదపద్మాలను యోగులు నిరంతరము తమ హృదయాల్లో ధ్యానం చేస్తూ ఉంటారు. అంటే దీని భావం ఏమిటి స్పష్టంగా అంటే హృదయాలలో, యోగుల హృదయాలలో చెరగని ముద్రగా ఆయన పాదములను నిలిపి తన ధర్మంతో పరమాత్మస్వరూపుడై ఆ శ్రీరామచంద్రమూర్తి ఈ రాముని యొక్క స్వరూపాన్ని విడిచిపెట్టి వైకుంఠధామానికి చేరుకున్నారు అని వర్ణించారు. నేదం యశో రఘుపతే సురయాచ్యయాత్త లీలాతనోః అధిక సామ్య విముక్త ధామ్నః రక్షోవధో జలధిబంధనమస్త్రపూగైః కింతస్య శత్రుహననే కపయః సహాయాః. ఈ రాముని చరిత్ర ఏదైతే ఉందో అది చాలా గొప్పది. కానీ నిజంగా రాముని యొక్క గుణములు ఎంత గొప్పవంటే ఆయన ఎంతటి వాడంటే మనం తెలుసుకున్నటువంటి రాముని యొక్క చరిత్రలో ఉన్నటువంటి కీర్తి మాత్రమే పరిమితమైనది కాదు. అంతకన్నా అధికంగా గుణములు కలిగినటువంటి వాడు రాముడు.
నేదం యశో రఘుపతే సురయాజ్ఞయాత్తలీలాతనూ. దేవతలు బ్రతిమిలాడితే రావణుని బారి నుంచి రక్షించమని కోరితే ఆ కోరికతో వైకుంఠ నివాసి అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువే రామునిగా అవతరించి రాక్షస సంహారం చేశాడు. కాబట్టి ఆ రాక్షసులను సంహరించటం అనేది కానీ తదితరమైన రామావతారంలో ఆయన ఆచరించినటువంటి గొప్ప ఔన్నత్యమైన కార్యములు ఏవైతే ఉన్నాయో, ఉన్నతమైన కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఆయన కీర్తికి హద్దులు కాదు. అంతకు మించి గొప్పదైనటువంటి కీర్తి కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి. అధిక సామ్య విముక్తధామ్న, ద్వంద్వరహితుడు అంటే పరమాత్మ స్వరూపుడు. అదేవిధంగా ఎక్కువ తక్కువలు అనేటువంటివి లేనివాడు. తనతో సమానమైన వాళ్ళు లేరు, తనకన్నా అధికమైన గుణాలు కలిగినటువంటి వాళ్ళు లేరు. అంత గొప్ప కీర్తి కలిగినటువంటి వాడు. ఆయన రాక్షసులను సంహరించి సేతువు నిర్మించి గొప్ప మహిమ కలిగినటువంటి అస్త్రముల యొక్క సమూహంతో రావణాదులందరినీ నశింపజేశారు. అందుకోసం సహాయంగా ఎవరిని స్వీకరించారు అంటే వానర వీరుల్ని స్వీకరించారు. నిజానికి వానర వీరుల యొక్క సహాయం తీసుకోవలసినటువంటి అవసరం రామచంద్రమూర్తికి లేదు కదా. ఎవరూ సహాయంగా లేకపోయినా తానే అంతటినీ నిర్వహించగలిగినటువంటి సమర్థత కలిగిన శ్రీరామచంద్రమూర్తి వారిని సహాయంగా స్వీకరించడం అనేది ఒక లీల తప్ప ఆయన కీర్తి, ఆయన పరాక్రమం అంతవరకే పరిమితం కాదు అని చెబుతున్నారు. అంటే ఇక్కడ వానర వీరుల్ని తక్కువ చెయ్యాలని కాదు, శ్రీరామచంద్రమూర్తి యొక్క గుణముల ఔన్నత్యం ఎంత గొప్పదో తృప్తిగా వర్ణించుకోవాలి అనేటువంటి ఆసక్తితో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాటలు. అసహాయ శూరుడైనటువంటి వాడు శ్రీరాముడు. సాక్షాత్తు వైకుంఠం నుంచి వచ్చిన శ్రీ మహావిష్ణువే శ్రీరామచంద్రమూర్తి. అలాంటి శ్రీరామచంద్రమూర్తి తాను ఆచరించినటువంటి కార్యములు ఏవైతే ఉన్నాయో వాటికన్నా గొప్పగా కూడా చేయగలిగిన సామర్థ్యము కలిగినటువంటి వాడే. ఘటన సమర్థుడాయన. ఆయన గుణాలు లెక్కించటం ఎవరి వల్ల కాదు అని వర్ణించారు. యస్యామలం నృపసదస్సు యశోధునాపి గాయంత్యఘఘ్నమృషయో దిగిభేంద్రపట్టం తన్నాకపాలవసుపాల కిరీటజుష్టం పాదాంబుజం రఘుపతే శరణం ప్రపద్యే. ఆ శ్రీరామచంద్రమూర్తి కీర్తి స్వచ్ఛమైనది, అమలమైనది. అలాంటి కీర్తిని ఈనాటికి మహారాజులు సభలలో చక్కగా వర్ణించి చెబుతూనే ఉంటారు, స్మరిస్తూనే ఉంటారు. ఓ పరీక్షిన్ మహారాజా వింటున్నావా అని సుఖయోగీంద్రుల వారు చెబుతూ, మీ పూర్వీకులైనటువంటి ధర్మరాజాదులు కూడా ఆ శ్రీరాముని యొక్క కీర్తిని స్మరిస్తూనే పరిపాలన కొనసాగించారు. ఆ శ్రీరాముని కీర్తి ఏనాటికి తరగనిది అని తెలిసి యోగులందరూ కూడా పాపములన్నీ పోగొట్టేటువంటి ఆ శ్రీరామచంద్రుని నామాన్ని చక్కగా స్మరిస్తూ ఉంటారు, గానం చేస్తూ ఉంటారు. ఆయన చరిత్రని కూడా, ఆయన కీర్తి దిక్కుల వరకు వ్యాపించి ఉన్నదయ్యా. స్వర్గాన్ని పరిపాలించేటువంటి ఇంద్రాది దేవతలైన, భూమిని పరిపాలించేటువంటి భూపతులైన ఎల్లప్పుడూ శ్రీరాముణ్ణి స్మరిస్తూనే ఉంటారు. దేవతల యొక్క శిరస్సునందున్నటువంటి కిరీటముల యందలి అనేక వర్ణములు కలిగిన మణుల యొక్క కాంతుల చేత ప్రకాశించే పాదపద్మాలు కలిగిన శ్రీరామచంద్రమూర్తికి నమస్కరిస్తున్నాను అంటున్నారు సుఖయోగీంద్రుల వారు. అంటే శ్రీరాముని పాదాలకు నీరాజనం పడుతున్నట్టుగా ఉంది. ఏమిటది? దేవతల కిరీటముల యందున్న మణుల యొక్క కాంతులు ధగద్ధగాయమానంగా ప్రకాశిస్తూ పాదాలకి నీరాజనం పట్టినట్లుగా ఉన్నాయి. అలాంటి పాదములను హృదయంలో స్మరిస్తూ నమస్కరిస్తున్నాను అంటున్నారు. ఎక్కడికైనా ప్రయాణించగలిగేటువంటి శక్తి మనస్సునకు ఉన్నది. కళ్ళు మూసుకుని ఒక్కసారి మనస్సుని స్థిరంగా పెట్టుకుని ఆలోచిస్తే ఆ శ్రీరామచంద్రమూర్తి, ఆ పాదాలు, దేవతల యొక్క కిరీటాలు ఆయన శిరస్సుకి ఆని ఉండడం, ఆ కిరీటముల యందున్న మణుల యొక్క కాంతులు ఆ శ్రీరాముని పాదాల మీద ప్రసరించటం, పక్కనే సీతాదేవి. ఈ విధంగా మనస్సుతో శ్రీరాముని యొక్క దివ్య రూపాన్ని భావన చేసుకుంటూ చక్కగా కథాశ్రవణం చేసినట్లయితే ఆ శ్రీరాముని అనుగ్రహం లభిస్తుంది. సయై స్పృష్టో అభిదృష్టో వా సంవిష్టో అనుగతోపివ
కోసలాస్తే యయుస్థానం ఎత్ర గచ్చంతి యోగిన. శ్రీరాముని గొప్పతనం ఎలాంటిదో వర్ణించి చెబుతున్నారు. ఎవరి చేతనైతే శ్రీరామచంద్రమూర్తి స్పృశించబడ్డాడో, ఎవరైతే ఆయన్ని తాకారో, ఎవరైతే కళ్ళార విప్పారినటువంటి నేత్రములతో దర్శనం చేసుకున్నారో, ఎవరైతే ఆ స్వామితో పాటు కూర్చుని ఉన్నారో, అంటే కూర్చుని కాసేపు కబుర్లు చెప్పారో, శ్రీరాముణ్ణి అనుసరించి వెళ్ళారో, ఆయన మార్గాన్ని అవలంబించారో, అటువంటి అదృష్టవంతులు ఎవరు అంటే కోసల రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు. వాళ్ళందరూ ఎంత అదృష్టవంతులంటే, శ్రీరామచంద్రమూర్తి ఎప్పుడైతే ఈ భూమిని విడిచి వైకుంఠధామానికి చేరుకుంటున్నాడో, అలాగే ఈ కోసల దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా శ్రీరామునితో పాటు ఆ వైకుంఠధామాన్ని చేరుకున్నారు. ఎవరెవరైతే ఆయన్ని స్పృశించారో, అనుసరించారో, చూచారో, ఆనందించారో, ఇష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహ విశేషం వల్ల ఆ వైకుంఠాన్ని చేరుకునేటువంటి అదృష్టం దక్కింది. యోగులందరూ తిరిగి రాని ఏ స్థానమునకైతే చేరుకుంటూ ఉంటారో యోగ మార్గం ద్వారా, అలాంటి పరబ్రహ్మ ఉన్నటువంటి స్థానానికి కోసల రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు చేరుకున్నారు. అంటే అందరికీ తనని సమీపించినటువంటి వారు, ఇష్టపడినటువంటి వారు, తనని చూచినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉన్నతమైన స్థానాన్ని, పదాన్ని ఇచ్చినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి. అంతటి కరుణాసముద్రుడు. శ్రీరామనామాన్ని జపిస్తేనే పాపాలన్నీ నాశనమైపోతాయి. పురుషో రామచరితం శ్రవణైరుపధారయన్ ఆనృశంస్య పరో రాజన్ కర్మబంధైర్విముచ్యతే. శ్రీరామచంద్రమూర్తి గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే ఎవరి వల్ల అవుతుంది అంటే కరుణ కలిగినటువంటి మానవుల వల్ల. రాముని ఔన్నత్యాన్ని తెలుసుకోవాలంటే సహజ సిద్ధంగా ఉండవలసింది మనలో కారుణ్యం అనే గుణం ఉండాలి. ఆనృశంస్య పరః, దయాపరుడైనటువంటి భక్తుడు ఎవరైతే ఉంటాడో అతడు శ్రీరామచంద్రమూర్తి దివ్యమైనటువంటి చరిత్రను మనసారా విని శ్రవణం చేసి దాన్ని హృదయంలో స్థిరంగా పెట్టుకున్నటువంటి వాడై కర్మబంధైర్విముచ్యతే, ఈ సాంసారికమైనటువంటి కర్మబంధముల నుంచి విముక్తిని పొందుతాడు. ఎందువల్ల అంటే అతడు కరుణ కలిగినటువంటి నరుడు కాబట్టి పరమాత్మ యొక్క తత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకోగలుగుతాడు. శ్రీరాముని చరిత్రని శ్రవణం చేయటం వల్ల పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం లభిస్తుంది. ఒకవేళ కఠినమైనటువంటి హృదయం ఉన్నవారైనా సరే మనసారా భక్తిభావంతో శ్రీరాముని చరిత్రని శ్రవణం చేస్తే వాళ్ళు దయా సముద్రులైపోతారు, భగవద్ అనుగ్రహానికి పాత్రులవుతారు అని చెబుతున్నారు. పరీక్షితువాచ కథం స భగవాన్ రామో భ్రాతॄన్ స్వాన్ స్వయమాత్మనః తస్మిన్ వా తేన్వర్తంత ప్రజా పౌరాః తథేశ్వరే. ఇంత వివరంగా చెబుతూ ఉంటే ఇంకాస్త వివరంగా కావాలి నాకు అని పరీక్షిత్ మహారాజు ప్రశ్నిస్తున్నారు సుఖయోగీంద్రుల వారిని. స్వామి, శ్రీరామచంద్రమూర్తి తన సోదరులతో ఏ విధంగా ప్రవర్తించేవాడు, ఏ విధంగా ఆదేశాలు ఇచ్చేవాడు, అలాగే ప్రజలతో ఏ విధంగా ప్రవర్తించేవాడు, అలాగే సోదరులు రాముని పట్ల ఎలా ఉండేవారు, ప్రజలు రాముణ్ణి ఏ విధంగా చూచేవారు, ఆరాధించేవారు, అది కూడా కాస్త వివరంగా చెప్పండి స్వామి అని అడిగారు. రాముని పరిస్థితి ఎలాంటిది, ప్రజల స్థితి ఎలాంటిది రాముని పట్ల, తమ్ముళ్ళు రాముడితో ఎలా ఉండేవాళ్ళు, రాముడు తమ్ముళ్లను ఏ విధంగా అనుగ్రహించేవాడు, అది కూడా వర్ణించి చెప్పండి అంటే శ్రీ సుఖౌవాచ. అప్పుడు సుఖయోగీంద్రుల వారు చెబుతూ అధా దిశ దిగ్విజయే భ్రాతॄన్ త్రిభువనేశ్వరః ఆత్మానం దర్శయన్ స్వానాం పురీమైక్షత సానుగః. తాను రాజైన తరువాత, ప్రభువైన తరువాత తన సోదరులను ఆజ్ఞాపించాడు ఆయన. మీరు దిగ్విజయ యాత్ర చెయ్యండి అని ఆదేశిస్తే వారు దిగ్విజయ యాత్ర చేసి వచ్చారు. ఆత్మానం దర్శయన్ స్వానాం, ఇక ప్రజలందరికీ కూడా తన దివ్యమైనటువంటి స్వరూపాన్ని చూపిస్తూ చిరుమందహాసంతో కూడినటువంటి చక్కని చంద్రబింబం లాంటి ప్రసన్నమైన గంభీరమైన తన వదనంతో వాళ్ళందరినీ ఆకర్షిస్తూ తాను ధర్మాన్ని ఆచరిస్తూ ఆ ఆచరణ ప్రజల ద్వారా చేయిస్తూ అయోధ్య పట్టణాన్ని రక్షిస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రమూర్తి తన అనుచరులతో కూడి అని చెబుతూ ఉన్నారు. ఇది శ్రీరాముని యొక్క గుణవైభవం. ఆసిక్త మార్గాం గంధోదైః కరిణాం మదసీకరైః స్వామినం ప్రాప్తమాలోక్య మత్తాం వా
సుతరామివ. ఇంకా అయోధ్య పట్టణం ఎలా ఉన్నది అంటే చక్కగా గంధము, సుగంధపూరితములైనటువంటి గంధములు కలుపబడిన చక్కని జలములతో తడుపబడుతూ ఉన్నాయి అయోధ్య నగరంలో మార్గములన్నీ కూడా, ప్రదేశాలు. అదేవిధంగా మదించినటువంటి ఏనుగుల యొక్క మదజలంతో మార్గములన్నీ తడిసిపోతూ ఉన్నాయి. అంటే గజబలం బాగా ఉన్నది. అలాగే ఎప్పుడు చూచినా సుగంధపూరితములైన సుగంధములు అక్కడ వస్తూ ఉంటాయి. స్వామినం ప్రాప్తమాలోక్య, ఆ శ్రీరామచంద్రమూర్తి అయోధ్య పట్టణాన్ని చేరుకున్నాడు కొన్ని సంవత్సరాల తరువాత అరణ్యవాసం చేసి. అలా వచ్చిన స్వామిని చూచి తహతహలాడుతూ స్వామి కోసం అయోధ్య పట్టణం పరితపిస్తూ, ఎంత అందంగా స్వామికి నేను కనిపిస్తే బాగుంటుందని పట్టణం కూడా భావన చేసుకుంది అయోధ్య పట్టణం. రాముడు నన్ను చూడంగానే పరవశించాలి, ఆయన నేత్రములకు నేను ఆనందాన్ని కలిగించాలి అని అయోధ్య పట్టణం కూడా ఒక అందమైన స్త్రీ వలె అలంకరించుకుని ఉన్నట్లుగా ఆ అయోధ్య పట్టణం తహతహలాడుతూ అందంగా శ్రీరాముణ్ణి సేవిస్తోందా అన్నట్లుగా ఉంది అని వర్ణించారు. అద్భుతమైన భావన. ఇలాంటి విశేషాలు మళ్ళీ మనం తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ